శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 53, 54. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియా. ఓం సర్వయంత్రాత్మికాయే నమః. సర్వయంత్రములు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారములు అని అర్థము. 206వ నామము ఓం సర్వతంత్ర రూపాయే నమః. సమస్త తంత్రాలను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారములు అని అర్థము. 207వ నామము ఓం మనోన్మన్యే నమః. ఉన్మని స్థితులైన వారికి లభించే జ్ఞానామృత స్వరూపం తానే అయి ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. 208వ నామము ఓం మహేశ్వర్యై నమః. సర్వభూతాలకు ఈశ్వరుడైన మహేశ్వరుని పత్ని కావున మహేశ్వరి అనే నామముతో కీర్తించబడుతున్నటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. ఓం మహాదేవ్యై నమః. పూజ్యనీయమైన గొప్ప ఆకృతి గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. 210వ నామము ఓం మహాలక్ష్మీయై నమః. సర్వ సంపదలను ప్రసాదించే మహాలక్ష్మీదేవి తానే అయి ఉన్నటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 211వ నామము ఓం మృడప్రియాయే నమః. మృడునకు అంటే పరమశివునికి ప్రియమును చేకూర్చేటువంటి తల్లికి నా నమస్కారములు అని ఈ 53వ శ్లోకానికి అర్థము. 54వ శ్లోకము మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి. 212వ నామము ఓం మహారూపాయే నమః. మహత్తరమైన రూపం గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. 213వ నామము ఓం మహాపూజ్యాయే నమః. అత్యంత పూజ్యురాలైన తల్లికి నా నమస్కారములు అని అర్థము. 214వ నామము ఓం మహాపాతకనాశిన్యై నమః. మహాపాతకాలను సైతం నశింపచేసేటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 215వ నామము ఓం మహామాయాయే నమః. ఎల్లరను మాయామోహితులను కావించి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 216వ నామము ఓం మహాసత్యాయే నమః. గొప్పదైన శుద్ధ సత్వస్వరూపిణైనటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 217వ నామము ఓం మహాశక్తియే నమః. మహాశక్తి స్వరూపిణైనటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 218వ నామము ఓం మహారత్యై నమః. భక్తులకు యోగులకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి తల్లికి నా నమస్కారములు అని ఈ 54వ శ్లోకానికి అర్థము. మరొక వీడియోలో శ్లోకము దాని అర్థము చెప్పుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సమాచారాన్ని 10 మందికి అందజేయండి. స్వస్తి.